హైదరాబాద్ నగరంలో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. దారులన్నీ గణపయ్య విగ్రహాలతో హుస్సేన్ సాగర్ వైపు పయనమయ్యాయి. భక్తులు ఆటపాటలతో శోభాయాత్రలో పాల్గొంటున్నారు. గణేష్ నిమజ్జనం వేళ నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. చార్మినార్ దగ్గర ఎటువంటి కోలాహలం ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు. నూర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి కోలాహలం నెలకొంది, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలో ఆలస్యంగా శోభయాత్ర మొదలైనప్పుడు కూడా బాలాపూర్ వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత చాలా వేగంగా విగ్రహాలు ఒక్కొక్కటిగా హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నాయి. సుమారు చార్మినార్ నుంచి కిలోమీటర్న్నర వరకు హెవీగా జామ్ అయింది. లాల్ దర్వాజా చౌరస్తా వరకే విగ్రహాలు ఉన్నట్టు కూడా ఇప్పటికీ కొద్దిసేపు క్రితమే దక్షిణ మండలం డీసీపీ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో. చార్మినార్ నీడలో ఒక్కొక్కటిగా ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధికారులు ఏకంగా స్వాగతం పలుకుతున్నారు. తర్వాత చార్మినార్ నుంచి సాగరం తీరం వైపు ఒక్కొక్క విగ్రహాన్ని పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. మరోవైపు బ్యాక్ సైడ్లో చూడొచ్చు కిలోమీటర్న్నర వరకు ఏకంగా విగ్రహాలు క్యూ కట్టిన పరిస్థితి. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి సాగర్ వైపు ఒక్కసారిగా విగ్రహాలు రావడంతో ఆపిడ్స్, మౌజం జాహీ మార్కెట్, హిమాయత్ నగర్ చౌరస్తాలో కొద్దిగా హెవీగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అంటే పాత బస్తీ విషయం మనం వస్తే 12 గంటల వరకు పూర్తిగా శోభయాత్ర ముగిసే అవకాశాలు ఉన్నాయి. చార్మినార్ కూడా దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఉండనేది కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఒక్కసారిగా విగ్రహాలు సాయంత్రం పూట హెవీగా రావడంతో ట్రాఫిక్ జామ్ అయినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ మరి కాసేపట్లో ట్రాఫిక్ క్లియర్ చేసి విగ్రహాన్ని తొందరగా నిమజ్జనం చేసి ఏర్పాట్లు చేస్తామని కూడా హైదరాబాద్ నగర కమిషనర్ చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఏకంగా చాలా పండగ వాతావరణంలో హైదరాబాద్ పాత బస్తీ నుంచి విగ్రహాలు ఒక్కొక్కటిగా తరలిస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఈ చార్మినార్ నుంచి పూర్తిగా విగ్రహాలు సాగరం వైపు వెళ్ళి నిమజ్జనమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నూర్.